సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పొలిటీషియన్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన అభిప్రాయాలను నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్పడం ఆయన స్టైల్. అధికారంలో ఉండగా గుడ్ మార్నింగ్ ధర్మవరంతో హైలైట్గా నిలిచిన ఆయన ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. పార్టీ విధానాల వల్ల రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఇసుక మద్యం విధానాల వల్లే ఓడిపోయానని వ్యాఖ్యానించిన కేతిరెడ్డి ఇప్పటికీ తమ పార్టీ మారలేదని తాజాగా వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు, చంద్రబాబు భార్య భువనేశ్వరి వ్యక్తిత్వంపై మాటల దాడిని గుర్తు చేసిన కేతిరెడ్డి వైసీపీ ఓటమికి ఇవే కారణాలుగా చెబుతున్నారు. ఎన్నికలు ముగిసి 7 నెలలు అవుతున్నా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కేతిరెడ్డి పదే పదే ఎత్తి చూపడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా సమయంలోనూ స్పందించిన కేతిరెడ్డి కేసుల నుంచి తప్పించుకోవడానికి సాయిరెడ్డి ఏమీ అతీతుడు కాదని చెప్పారు. సమయం చిక్కినప్పుడల్లా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న కేతిరెడ్డి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని గతంలో సూచించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ పనితీరుపైన ప్రశంసలు కురిపించారు. ఏదేమైనా తాజాగా కేతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వైసీపీ విధానాల వల్ల తనలా కష్టపడిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోవాల్సి వచ్చిందని కేతిరెడ్డి ఆవేదనగా కనిపిస్తోంది. ఇసుక మద్యం కుంభకోణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇప్పటికే సిఐడి ఏసీబీ కేసులు నమోదు చేసింది. మైనింగ్ కు కుంభకోణంలో అప్పటి డైరెక్టర్ వెంకట్రెడ్డి అరెస్టు అయ్యారు. ఇక మద్యం కుంభకోణంపై త్వరలో అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తప్పు తమదేనన్నట్లుగా కేతిరెడ్డి మరోసారి కామెంట్లు చేయడం వెనుక మర్మమేంటి అంటూ అంతా ఆరా తీస్తున్నారు.